నమస్తే నేను వంశీ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. హైదరాబాద్లో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. నగల దుకాణాలు బ్యాంకులను టార్గెట్ చేసుకుంటున్నారు. అడ్డొస్తే ఎవరినైనా లెక్క చేయకుండా గన్తో బెదిరిస్తున్న పరిస్థితి. ఒకసారిగా హైదరాబాద్ నగరవాసులు బెంబేలెత్తిపోయేలా పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎవరైనా అడ్డొస్తే కాల్పులకు కూడా తెగబడుతున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న ఈ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివార్లోని చందానగర్లో ఉన్న ఖజానా జ్యువెలరీస్లో దొంగలు చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటన రాష్ట్రంలోని పోలీసుల్ని ఉలిక్కిపడేలా చేసింది. ఏకంగా షాపులోకి 6 దుండగులు చొరబడ్డారు. ఎదురు తిరిగిన సిబ్బందిపై దొంగలు విచక్షణారహితంగా 2 రౌండ్లు ఫైర్ చేశారు. ఫైరింగ్ లో ఒకరికి తీవ్ర గాయాలు కూడా అయిన పరిస్థితి. ఆ సమయంలో షాప్లో లాకర్ తాళాలు లేకపోవడం వల్లనే భారీ దోపిడీ తప్పిందంటున్నారు పోలీసులు. తాళాలు ఎక్కడా అని అడిగిన దొంగలు అవి లేకపోవడంతో షాపులోని వెండి వస్తువులు 1 గ్రామ్ గోల్డ్ ఎత్తుకెళ్లారు. ఇక ఈ కేసు పోలీసులకే సవాల్ విసిరింది. సీన్లోకి వచ్చిన సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి గంటల వ్యవధిలోనే దొంగల ముఠాను పట్టుకున్నారు. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు 10 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి సోదాలు నిర్వహించారు. పోలీసులు వేసిన స్కెచ్తో దొంగలు దొరికిపోయారు. సంగారెడ్డి సమీపంలో 3ని, పటాన్చెరు సర్వీస్ రోడ్లో బైక్ పై వెళ్తున్న మరో 3 దొంగలను స్పెషల్ సెర్చ్ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. 6 దొంగలు 2 బైకులపై మొహాలకు మాస్కు, తలపై క్యాప్, చేతులకు గ్లౌజులు వేసుకుని వెళ్తుండగా పోలీసులు పక్కా ప్లాన్ చేసి పట్టుకున్నారు. అయితే చోరీ చేసిన బైకులని దొంగతనానికి వాడినట్లుగా ప్రాథమిక విచారణలో గుర్తించారు పోలీసులు. ఈ ఘటన పోలీసులను ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఇలాంటి ఘటనలను చెక్ పెట్టేందుకు ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి, పోలీసుల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, షాపుల యజమానుల నిర్లక్ష్యం ఏమైనా ఉంటుందా, భవిష్యత్తులో గోల్డ్ షాప్ యజమానులు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. రైట్, మొత్తంగా నగరంలో గన్ కలకలం రేపుతోంది. గన్ కల్చర్ ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. ఖజానా జ్యువెలరీస్లో అంటే నగర నడిబొడ్డున ఉన్న ఒక నగల షాపులో అది 10-11 అంటే ఉదయం సమయంలోనే దాడి చేయడం అనేది కూడా కలకలం రేపుతున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్న మొత్తంగా పోలీసులు దొంగలనైతే పట్టుకున్నారు, కానీ నగర ప్రజలకైతే భయం వెంటాడుతున్న పరిస్థితి. గన్ కల్చర్, అదేవిధంగా ఎక్కడికక్కడ ఇటువంటి గ్యాంగులు తయారవుతున్నాయి. పోలీసులు ఇంకా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. మొత్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నిన్నటి ఘటన అయితే ఒకసారి ప్రూవ్ చేసిన పరిస్థితి. డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, మనం చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం టోల్గా కూడా గన్ కల్చర్ రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పాలి. అదేవిధంగా అయితే గతంలో చూసుకుంటే మొత్తం టోల్గా కూడా నగర శివారికే పరిమితమైనటువంటి ఈ యొక్క గన్ కల్చర్ హైదరాబాద్ నగరం నడిబొడ్డుకు కూడా ఎంటర్ అయిందని చెప్పాలి. అదేవిధంగా చూసుకుంటే తెలంగాణలో కూడా మొత్తం టోల్గా ఎక్కడ చూసినా గన్ కల్చర్ విపరీతంగా పెరుగుతుంది. మెయిన్గా చూసుకుంటే మాత్రం హైదరాబాద్ భాగ్యనగరంకు కూడా ఈ యొక్క గన్ కల్చర్ తాకిందని చెప్పాలి. అదేవిధంగా చూసుకుంటే అయితే రీసెంట్గా కొన్ని రోజుల క్రితమే మనం చూసుకుంటే ఈ యొక్క మియాపూర్లో ఉన్నటువంటి మదీనాగూడలో సందర్శిని హోటల్లో కూడా ఒక 2 స్నేహితుల మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన క్రమం లోపల అక్కడ కాల్పులకు కూడా తెగబడ్డారు. అయితే కాల్పులకు తెగబడినటువంటి ఈ యొక్క దృశ్యాలను మొత్తం సీసీ కెమెరాలకు కూడా గతంలో రికార్డ్ అయిన నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడికి సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత ఆ విచారణ చేయగా దానికి అయితే ఈ యొక్క ఇరువురు మధ్య స్నేహితుల మధ్య చిన్న గొడవ కారణంగానే ఆ యొక్క గన్ కల్చర్తో మొత్తం గన్తో కాల్చుకోవడం జరిగింది. అయితే ఆ యొక్క గన్కు ఎలాంటి అయితే పర్మిషన్స్ కూడా లేవన్నట్టు కూడా ఆ గన్ను హవాలా కిందగా తెచ్చినట్టుగా గన్గా కూడా తేల్చారు. ఈ క్రమం లోపల చూసుకుంటే గతంలో మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే మలక్పేట దగ్గర ఏదైతే మొత్తం సిపిఐ నాయకుడు వాకింగ్కి వెళ్తుండగా మార్నింగ్ ఏదైతే ఆ యొక్క మార్నింగ్ సమయం లోపల అయితే కొంతమంది తనకు కావాల్సిన వాళ్ళు వచ్చేసి గన్తో కాల్చడం జరిగింది. మొత్తం టోల్గా 8 రౌండ్లు అక్కడ కాల్చడం జరిగింది. అదంతా చూసుకుంటే కూడా ఆ యొక్క ఏదైతే బీహార్ రాష్ట్రం నుండి ఈ యొక్క గన్ను కొనుగోలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బీహార్ రాష్ట్రంలో మొత్తం టోల్గా చూసుకుంటే ఈ యొక్క గన్లను విచ్చలవిడిగా అక్కడ చిన్నపాటిగా అయితే 2000 నుండి 3000 నుండి సుమారుగా అయితే 50,000 లక్ష రూపాయల వరకు కూడా ఈ యొక్క గన్లు విక్రయిస్తూ ఉంటారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోల్గా కూడా ఇటు బీహార్ కానీ అయితే బీహార్ నుండి అయితే గన్స్ తీసుకొని వచ్చేసి అక్కడ ఎవరైతే కూలీలు ఉంటారో
ఆ కూలీలు ముఖ్యంగా కూలీలు ఈ యొక్క గన్లను తీసుకొని వస్తున్నట్టుగా కూడా ఆ సమాచారం వస్తూ ఉంది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే అయితే గతంలో కూడా ఇదే విధంగా జైరాబాద్ బీదర్ ప్రాంతం లోపల ఉండేటటువంటి కర్ణాటక ప్రాంతంలో దొంగతనం చేసి వచ్చి ఇక్కడ హైదరాబాద్కు రావడం జరిగింది. హైదరాబాద్లో మనం చూసుకుంటే అఫ్జల్గంజ్ ప్రాంతం లోపల ఈ యొక్క గన్లతోని మొత్తం టోటల్గా అక్కడ చూస్తే పట్టపగలే ఈ యొక్క దారుణానికి అయితే పోలీసుల పైన కూడా తిరగబడినట్టుగా కూడా మనం ఆ సన్నివేశాలు చూసాం. అంటే ఇలా రోజు రోజుకు మొత్తం టోల్గా చూసుకుంటే ఈ యొక్క గన్ కల్చర్ పెరిగిపోతుంది. ఇతర రాష్ట్రాల నుండి మొత్తం టోల్గా కూడా ఈ గన్లను ఈజీగా కొనుగోలు చేస్తూ ఉన్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీంతో పాటుగా చూసుకుంటే నిన్న జరిగినటువంటి ఏదైతే ఇదొక మొత్తం చందానగర్లో చూసుకుంటే కనుక ఈ యొక్క చందానగర్లో జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క అయితే గన్ కల్చర్ ఉంటుందో ఈ యొక్క గన్ కల్చర్ కూడా చందానగర్లో జరిగినటువంటి ఆ యొక్క ఏదైతే బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంకులో కూడా నిన్న ఆ దోపిడీ జరిగింది. ఈ దోపిడీ జరిగిన నేపథ్యం చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉంటుందో అక్కడ అయితే ఈ యొక్క మేనేజర్ దగ్గరికి రావడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ దగ్గరికి వచ్చేసి అయితే దుండగులు దర్జాగా మొత్తం టోల్గా 4-5 మంది కూడినటువంటి ఆ యొక్క నిందితులు మొత్తం టోల్గా కూడా అయితే దర్జాగా వచ్చారు. దర్జాగా వచ్చేసి ఆ యొక్క ఆ మేనేజర్ పైన మొత్తం టోల్గా కూడా కాల్పులకు తెగబడ్డారు. అంటే ఈ నేపథ్యం మొత్తం టోల్గా చూసుకుంటే అయితే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ వాసులు కూడా ఈ యొక్క గన్ కల్చర్ని చూసి భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ చోట ఎక్కడ కూడా గన్ పేలుతుందో అనే క్రమం లోపల కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అయితే పోలీస్ నిఘా ఖచ్చితంగా అయితే పోలీస్ నిఘా ఉండాలి అంటూ కూడా చెప్తున్న క్రమంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మన్నెం కోటేశ్వరరావు గారు విశ్లేషకులు, అదేవిధంగా బండారు రామ్మోహన్ గారు న్యాయవాది మరియు విశ్లేషకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మన్నెం కోటేశ్వరరావు గారు, రామ్మోహన్ రావు గారు, నమస్కారం అండి. కోటేశ్వరరావు గారు, చూస్తున్నాం మొత్తంగా నగర నడిబొడ్డున ఖజానా జ్యువెలరీపై నిన్న జరిగిన దాడిని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? జరుగుతున్నటువంటి పరిణామాలు, పెరుగుతున్నటువంటి నగరంలో నియో రిచ్ అంటే ఆకస్మికంగా ధనవంతులు అవుతున్నటువంటి వాళ్ళు, లేదా వివిధ పద్ధతుల్లో అక్రమ పద్ధతులు కావచ్చు లేదా మరో పద్ధతిలో కావచ్చు ధనవంతులు అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య హైదరాబాద్ నగరంలో పెరుగుతున్నది అనేందుకు వెలుస్తున్నటువంటి ఇంద్రభవనాలు, వాటిలో కళ్ళు చెదిరే కట్టడాలు లేదా సౌకర్యాలను మనం చూస్తున్నాం. సహజంగానే ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు మహానగరాల్లో మనం గతంలో ముంబైలో చూసాం, అదేవిధంగా హైదరాబాద్ లో కూడా ఈ నియో రిచ్ పెరుగుతున్నప్పుడు లేదా వల్నరబుల్ పాయింట్స్, ఇప్పుడు నిన్న చందానగర్ లో సంభవించినటువంటి పరిణామం లేదా ఇటువంటివన్నీ కూడా చూసినప్పుడు ఎక్కడైతే దోపిడీ చేయడానికి లేదా డబ్బు నగలు ఇట్లాంటివి ఎక్కడుంటాయని భావిస్తారో అలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశంగా ఇది కనిపిస్తున్నట్టుగా ఈ పరిణామం సూచిస్తున్నది. అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వము నిఘా పెంచడం, అదేవిధంగా ఇట్లాంటి గ్యాంగుల పట్ల కన్నువేసి ఉంచేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కనుక ఏర్పాటు చేయకపోయినట్లయితే రాబోయే రోజుల్లో ఈ గన్ కల్చర్ అనేటువంటిది ఇంకా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉన్నదనేది నా అభిప్రాయం. దానికి ఇదొక ప్రమాద ఘంటిక అని చెప్పవచ్చు. రైట్, రామ్మోహన్ రావు గారు, మొత్తంగా చూస్తున్నాం నగరంలో గన్ కల్చర్ అనేది ఎక్కువైపోయింది. ఇంతకుముందు ప్రవీణ్ చెప్పినట్టుగా లేదంటే వరుస ఘటనలు చూస్తే బీహార్ నుంచి ఈ గన్స్ అనేవి తెప్పిస్తూ ఉన్నారు. మొన్న మనం ఒక సంగారెడ్డి దగ్గర ఒక రాజకీయ నాయకుడి ఘటన కూడా మనం చూసాం. సో మొత్తంగా గన్ కల్చర్ అనేది హైదరాబాద్లో ఎక్కువ అవుతుంది. బీహార్ నుంచి వచ్చే కూలీలతో ఈ గన్స్ కూడా తెప్పిస్తూ ఉన్నారు అన్న టాక్ వినిపిస్తూ ఉంది. సో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అసలు ఏంటి దీనికి సంబంధించి ఒక చట్టబద్ధత రావాల్సిన అవసరం ఉందంటారా? ఇంకా మనం నిఘాని పెంచాల్సిన అవసరం ఉందని చెప్తారా? ఏం చెప్తారు? వంశీ, మీకు అట్లాగే కోటేశ్వరరావు గారికి నమస్కారం. ఎవరికి తెలియకుండా బతకాలంటే నగరాల్లో బతుకొని ఇప్పటి నుంచో సామెత చెప్తున్నారు. నగరాల్లో అయితే జన జీవితంలో జన సామర్థ్యం, జనార్దనం కదా, ఎవరు పట్టించుకోరు. ఇవాళ అర్బన్ నక్సలైట్ల మాట కూడా వస్తుంది కదా. వామపక్ష తీవ్రవాదులైనా మత తీవ్రవాదులైనా కూడా అరణ్యాలు బదిలి మనకు కథనాలకు వచ్చే సంఘటన చూస్తున్నాం.
చాలా మంది తెలియకుండా మనకు రెంట్ కి ఇస్తాం కదా, అక్కడ కూడా ఇప్పుడు పోలీసులు కొన్ని నిబంధనలు పెట్టారు. అయితే సొసైటీ ప్రెసిడెంట్ చెప్తున్నాను నేను, చాలా వరకు మీరు రెంట్ కి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళని పరిశీలించారు. ఆ మధ్యన అప్సిగూడలో మా మత తీవ్రవాదులు పక్క అపార్ట్మెంట్లు ఉన్నారంటే అపార్ట్మెంట్ వాసులే ఆశ్చర్యపోయారు. మా అపార్ట్మెంట్ లో ఒక కార్డు తీసుకొని ఉంటున్నారు మత తీవ్రవాదులు అంటే అట్లా చూసుకుంటే ఎవరికి తెలియకుండా బతకాలి నగరాలు బతకాలి. నగరీకరణ పెరుగుతున్నప్పుడు నేరాల సంఖ్య కూడా పెరుగుతుంది. మీరు చూడండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా సర్వేలు చూస్తే నగరీకరణ ఎంత పెరుగుతుంది, నేరాల సంఖ్య కూడా అట్లే పెరుగుతుంది. కానీ నేరాలను అరికట్టడంలో మన పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం ప్రశంసనీయం. ఎందుకంటే మనకు అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్, ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడకపోతే కరెక్ట్ కాదంటారు. పోలీసులు సెల్ ఫోన్ రికవరీలో 190% పైగా సెల్ ఫోన్ రికవరీ చేస్తున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ వాడుకుంటున్నారు. రామ్మోహన్ రావు గారు, ఇక్కడ మన తెలంగాణ పోలీసుల గురించి ఇంకొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ మధ్య సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతుంటే ఆ సైబర్ క్రైమ్ రికవరీలో కూడా మన పోలీసులు రికవరీ కానీ వారిని పట్టుకోవడంలో కానీ మన పోలీసుల చొరవని అందరూ ప్రశంసించిన సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిందంటారు. ఏమంటారు? ఖచ్చితంగా అంతర్జాతీయ పోలీసింగ్ ఎట్లా వ్యవహరిస్తుంది అంతకంటే బ్రహ్మాండంగా మన వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మనం తక్కువ ఇందులో తీసుకోలేదంటానికి మన పోలీస్ సామర్థ్యం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇప్పుడు చెడుకు శిక్ష ఉండాల్సిందే, మంచికి ప్రోత్సాహం లేకుంటే మరి మంచి చేసిన వాడికి ప్రోత్సాహం లేకపోతే వాడు బాధపడతారు కదా. అందుకని అంటున్నాను నేను, చాలా వరకు ఏదైనా దుర్మార్గమైన సంఘటన జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ కూతవేడి చూడడం జరిగింది, వీళ్ళు పట్టించుకోలేదు అని విమర్శిస్తుంటాం మనం, ప్రెస్ కానీ మీడియా కానీ మనకి. కానీ మంచి జరిగినప్పుడు దాన్ని మంచి అని చెప్తే వాళ్ళు పని చేయడానికి ఇంకా ఉత్సాహం వస్తుంది కదా అని నేను అంటున్నాను. అందుకని సెల్ ఫోన్ రికవరీ చూడండి, ఇవాళ ఇదే సంఘటన తీసుకున్నాం, ఖజానా జ్యువెలర్స్ లో జరిగిన సంఘటన తీసుకోండి. వాళ్ళు గంటలో పట్టుకున్నారు కదా, ఎంత అద్భుతం అంటున్నాను. చాలా నగరాల్లో, బొంబాయి నగరంలో అయితే దిక్కు దేశం ఉండకుండా ఉంటుంది. నగరాలు హత్య చేసి నడి బజార్లు హత్య చేస్తే కూడా మానవ సంబంధాలు బాగా సున్నితంగా ఉండాల్సిన మానవ సంబంధాలు కర్కశంగా మారిపోయాయి. ఒక మాట చెప్తా, నిన్న కాక మొన్న ఒక వీడియో చూశాను. హైవే మీద యాక్సిడెంట్ అయి తన భార్య చనిపోతే ఎవరిని తీసుకువెళ్ళిన పరిస్థితి తీసుకెళ్ళాడు. మానవ సంబంధం ఎంత నాశనం అయిపోయింది. ఒకనాడు నేను చెప్తున్నా కదా, మనం రోడ్డు పడి యాక్సిడెంట్ అయితే మనం టక్కున కార్ ఆపి అందులో ఉన్న వాళ్ళు బయట ఏదో చేస్తాం కదా, శుభం పక్కన పెట్టుకుని చేస్తే కూడా అంటే ఏమైంది, మానవ సంబంధం ఏమైందంటే అట్లా కూడా మోసాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా. గతంలో చూసాం, రోడ్డు మీద ఆడవాళ్ళు కింద పడ్డట్టు చూపించి వాళ్ళు రాగానే ఇద్దరు కలిపి గన్తో దాడి చేసి దోపిడీ చేసిన సంఘటన చూసాం. కనుక మనకెందుకు లేని ప్రభావం అయిపోయింది. రోడ్డు మీద హత్య జరుగుతున్నా మనం పక్క తప్పుకుంటాం కనుక చూడలేమంటున్నాం, చూడం కూడా అంటున్నాం కదా. అందుకని మీరు చూసాను సాక్ష్యాధార చట్టం, మనకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మార్చారు. గతంలో సాక్ష్యానికి ఎవరు రాకపోయేవారు, అంటే వాళ్ళ మీద నిఘా ఉంటుంది, ప్రతిసారి కోర్టుకు పిలుస్తారని చెప్పి. అట్లాగే ఏమన్నా యాక్సిడెంట్ కేసుల్లో తరలిస్తే కూడా మా మీద కేసు అవుద్దని ఎవరు తరలించకపోయేవారు. ఇప్పుడు చాలా అద్భుతమైన చట్టాలు వచ్చినాయి, ఆధునిక చట్టాలు వచ్చినాయి. అయ్యా మీరు యాక్సిడెంట్ జరిగితే తరలించండి, హాస్పిటల్ తరలిస్తే మిమ్మల్ని ప్రశ్నతో వేధించం అని పోలీసులు చెప్తున్నారు, చట్టాలు కూడా చెప్తున్నాయి వాటికి పిలవమని కూడా. అందుకని ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీలో వచ్చిన మన భాగం. దీని మొత్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పేరుకే కాదు, కార్యాచరణ కూడా స్టార్ట్ అయిందని మనం భావించవచ్చు అంటారా రామ్మోహన్ గారు? రెండు ఉంటాయి. ఏమంటారు అంటే ఇప్పుడు ఇది నాణ్యానికి ఒక వైపు చెప్పారు, రెండో వైపు ఇప్పుడు తాలూకా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లు అవినీతి ఇవన్నీ చూస్తున్నాం కదా. ఏమంటారు అంటే అడ్వాన్స్ టెక్నాలజీ చెప్తున్నాం, పోలీసుల ట్రాన్స్ఫర్స్ విషయంలో, పోలీసుల పోస్టింగ్స్ విషయంలో, అపాయింట్మెంట్ నుంచి మొదలైతే ఆ ప్రమోషన్ల దాకా ఎంత అవినీతి జరుగుతుందో చూస్తున్నాం. రాజకీయ నాయకుల ఒత్తిడి ఎట్లా ఉంటుందో చూస్తున్నాం. చూస్తే కానీ పోలీస్ వ్యవస్థలో రెండు కోణాలు చెప్తున్నాను, ఒక్కటి మాత్రం చెప్తాను. ఇవాళ పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా నగరాల్లో జరుగుతున్న నేరాలు అరికట్టడానికి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ, టైవర్స్ మనకు విన్ టవర్స్ అయింది బ్రహ్మాండంగా, మనకు ఇవాళ ఆధునిక టెక్నాలజీ అందుబాటులో. దానికి తగ్గట్టు పోలీసులు కూడా చాలా మార్పు వచ్చింది సార్. నేను ఒక అడ్వకేట్ చెప్తున్నాను, గతంలో ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కు కానిస్టేబుల్ వచ్చేవారు. ఇవాళ డిగ్రీ పీసీలు చదివిన వాళ్ళు వస్తున్నారు. అంటే వాళ్ళు సైబర్ నేరాలు కట్టడంలో వాళ్ళకున్న ప్రతిభను వాడుకుంటున్నారు వాళ్ళ పోలీసు వ్యవస్థ అంటున్నాను. ఇది ఒక నాణానికి ఒకవైపు చూస్తే మీరు అన్న ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్నది, దాంతో పాటు వాళ్ళు అద్భుతమైన నేరాలు అరికడుతున్నారు, ముందస్తుగా అరికట్టే కన్నా ముందస్తుగా జాగ్రత్త పడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. రెండోది కూడా జరుగుతుంది, పోలీసులు సహకరిస్తున్న నేరాలు కూడా ఉన్నాయి, రాజకీయ నాయకులు సహకరిస్తున్న నేరాలు ఉన్నాయి, వాటిని ఆపాల్సిన అవసరం. ఒకసారి మనం కోటేశ్వరరావు గారి వాయిస్ కూడా తీసుకుందాం. కోటేశ్వరరావు గారు, మొత్తంగా చూస్తున్నాం గన్ కల్చర్ అనేది హైదరాబాద్ లో పెరిగిపోతుంది, ఎక్కడికక్కడ పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. సో మనతో రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఎక్కడ నేరం జరిగినా గంటల వ్యవధిలో పట్టుకుంటున్న పరిస్థితి. సీసీ కెమెరాలు అయితే ఒక రకంగా చెప్పాలంటే అవి కూడా ఒక పోలీస్ అన్నట్టుగానే, అంటే నేరాన్ని ప్రాథమికంగా తొందరగా ఐడెంటిఫై చేయడానికి, అదేవిధంగా కేసును ఛేదించడంలో సీసీ కెమెరాలు ఈరోజు ప్రధాన పాత్ర పోషిస్తున్న పరిస్థితి. ఇంకా షాపుల యజమానులు కానీ సొసైటీ కానీ ఇంకా ఎంత బాధ్యతగా ఉండాలంటారు, ఏం చెప్తారు?
ఇప్పుడు మనకి సీసీటీవీలు లేకపోతే ఆధునికమైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థలు లేని సమయంలో కూడా పోలీసులు తలుచుకుంటే వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తే నేరగాళ్ళని వెంటనే పట్టుకున్నటువంటి ఉదంతాలు గతంలో కూడా ఉన్నాయి. అందువలన ఇప్పుడు పెరిగినటువంటి ఈ సౌకర్యాలు, ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఇవన్నీ కూడా ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగానికి అది ఒక ప్లస్ పాయింట్. అయితే ఈ సందర్భంలోనే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ పోలీసులు అనేటువంటి వాళ్ళు గతంలో రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు నామమాత్రంగా చదువుకున్న వాళ్ళు లేకపోతే కేవలం సంతకం చేస్తే సరిపోయినటువంటి వాళ్ళు పోలీసు ఉద్యోగులుగా చేరినటువంటి మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఈ ఆధునికమైనటువంటి విద్య లేదా వీటితో పాటు సామాజిక అవలక్షణాలు కూడా ఈ పోలీస్ వ్యవస్థలో కూడా ప్రవేశించాయనేది ఆందోళన కలిగించేటువంటి అంశం. అందువల్ల మనం చూస్తున్నాం అనేక చోట్ల పోలీసులే దందా చేస్తున్నటువంటి పరిణామాలు కూడా మనకు ఉన్నాయి. అందుకని ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. అదే విధంగా వాళ్ళ సామర్థ్యాన్ని వాటన్నిటిని కూడా వాళ్ళు వినియోగిస్తున్నటువంటి తీరు కూడా ఉంది. అందుకని ఇది రెండో వైపు ఉన్నటువంటి ఆ డ్రాబ్యాక్ వాటిని కనుక మనం నివారించాలంటే రాజకీయ నాయకులు లేదా అధికార యంత్రాంగాన్ని ఆశ్రయించేటువంటి స్వార్థపరుల పట్ల మరింత కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఆ లింక్ కనుక దెబ్బతీయగలిగితే అంటే అవాంఛనీయ శక్తులు లేదా అవినీతి పరులైనటువంటి పోలీసు సిబ్బంది కావచ్చు, చెప్పండి. కోటేశ్వర్, ఎప్పుడూ లేని విధంగా అసలు హైదరాబాద్ లో నగల షాపులపై, బ్యాంకులపై దోపిడీ దొంగల హల్చల్ని ఎలా చూడాలంటారు? అసలు ఎందుకని ఎప్పుడూ లేని గన్ కల్చర్ సంస్కృతి హైదరాబాద్ లో రావడానికి ప్రధాన కారణం ఏం చెప్తారు? ఇంకా మనం ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలంటారు? ఇప్పుడు బ్యాంకులు కావచ్చు లేకపోతే నగల షాపులు అంటే గతంలో గ్రామాలు, పెద్ద పట్టణాల్లో లేదా చిన్న పట్టణాల్లో ఉండేటువంటి నగల షాపులకి ఇవాళ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉండేటువంటి నగల షాపులకి చాలా తేడా ఉంది. కోట్ల రూపాయల నగలు షాపుల్లో నిల్వలు పెట్టుకొని పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. అందుకని ఒక ఛాన్స్ దొరికి ఒక సక్సెస్ అయితే కోట్ల రూపాయలు ఒకే దాంతో కొట్టేయచ్చు. అది బ్యాంక్ అయినా లేకపోతే ఒక మంచి పెద్ద నగల దుకాణమైనా చేయొచ్చు అనేటువంటిది ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రెండోది, నగల దుకాణంలో ఇంకొక సమస్య ఏంటంటే మరి అది ఎంతవరకు వాస్తవం ఏంటనేటువంటి మనం చెప్పలేం కానీ అన్అకౌంటెడ్ లెక్కలో చూపినటువంటి నగలు కావచ్చు, బంగారం కావచ్చు పెద్ద ఎత్తున అక్కడ నిల్వ చేస్తుంటారని, అమ్ముతుంటారని, అటువంటి దాన్ని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ఇంత పోయిందని చెప్పుకోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడుతుంటారు అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. అందుకని ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతున్నటువంటి అవినీతి వ్యాపారాల్లో కూడా సాగొచ్చు. అందుకని అటువంటి బలహీనతలను కూడా సొమ్ము చేసుకోవడానికి ఒకే దగ్గర పెద్ద మొత్తంలో నగలు లేదా డబ్బు, అందులోని వాళ్ళ బంగారం రేట్లు ఇవన్నీ మనం చూస్తూ ఉంటే మీడియాలో గతంలో ఎప్పుడు కూడా మీడియాలో బంగారం రేట్లు వేసేవాళ్ళు తప్ప బంగారం రేటు ఇంత పెరుగుతా ఉంది, లక్ష దాటింది, అది ఇది ఈ విధమైనటువంటి విశ్లేషణలు లేదా ఇటువంటి సమాచారం ఇచ్చినటువంటిది మీడియా ఇచ్చినటువంటిది చాలా తక్కువగా ఉండేది. ఎందుకని ఇప్పుడు ఆ విధమైనటువంటి పెరుగుతా ఉంది. అంతర్జాతీయంగాను జాతీయంగాను జరుగుతున్న పరిణామాలు దాన్ని దోహదం చేస్తున్నాయి. అందుకని వల్నరబుల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి పాయింట్స్ లో ఎక్కువగా రాబోయేటువంటి రోజుల్లో కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని అలాంటి యజమానులు, బ్యాంకులు అయితే బ్యాంక్ అధికారులు లేదా వీళ్ళందరూ కూడా తమ పరిసరాల్లో కూడా సీసీటీవీలను కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో చూసాం, అంటే టార్గెటెడ్ గా దాడి చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఆ సీసీటీవీ ఫుటేజ్లను కూడా ఆపేస్తున్నారు కదా, కట్ చేస్తున్నారు కదా. అందుకని దానికి కూడా పరిష్కారం కనుగొనే విధంగా ఆధునికమైనటువంటి వ్యవస్థలని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది మనం చెప్పుకోవచ్చు. రైట్. రామ్మోహన్ రావు గారు, చూస్తున్నాం మొత్తంగా మీరు అన్నట్టుగా పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదిస్తున్నారు. ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతిదీ కూడా మానిటరింగ్ జరుగుతున్న పరిస్థితి. పల్లెల నుంచి పట్టణాల వరకు కూడా ఎక్కడ సీసీ కెమెరా ఉన్నా వాటన్నింటినీ మనం ఈరోజు కనెక్ట్ చేస్తున్నాం. అద్భుతమైన పోలీసింగ్ వ్యవస్థ ఉంటుందని చెప్తున్నారు. సో పోలీసింగ్ వ్యవస్థను పక్కన పెడితే అసలు
ప్రజల్లో ఎటువంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా హైదరాబాద్ నగరం రోజు రోజుకు వ్యాప్తి చెందుతుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా మానవ సంబంధాలు అక్కడెక్కడో కాస్త దెబ్బతింటున్న పరిస్థితి. రానున్న రోజుల్లో మన దగ్గర కూడా ఆ సిచ్యువేషన్స్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్న ఛాయలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలంటారు? అదేవిధంగా ఇటువంటి షాపులు, బ్యాంకులు అవ్వచ్చు, నగల షాపుల వద్ద ఇంకా సెక్యూరిటీ మెజర్మెంట్స్ని ఎలా పెంచుకోవాలి, ఏం చెప్తారు? వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకుంటున్నారు. నగల షాపులు వీళ్ళందరికీ కోట్ల రూపాయల అమ్మకాలు ఉంటాయి కనుక వాళ్ళ అవసరమైన భద్రత తీసుకుంటారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి గంజు పెట్టి తీసుకెళ్తే ఏం చేస్తారు కనుక అది సహజంగా జరగదు. ఎంత అప్రమత్తంగా ఉన్నా 199 సార్లు మనం సక్సెస్ అయినా ఒకసారి మనం సక్సెస్ కాలేకపోతే ఇట్లాంటి దొంగతనం జరుగుతాయి. వీటిని పెద్దగా చూపించాల్సిన అవసరం జరుగుతుంటాయి. సహజంగా ఇప్పుడు విశ్వనగరంలో హైదరాబాద్ లో ఏమి నేరం జరగకుండా ఉండదు కదా. కానీ నగరాల్లో నేరాలు పెరుగుతాయి. కానీ ప్రజల గురించి అడిగాను, మంచి ప్రశ్న. నేను ఆ మధ్యన 15 ఏళ్ళ క్రితం అనుకుంటాను సీసీ కెమెరాలు రోడ్ల మీద పెట్టాలని పెద్ద ఎత్తున పోలీసులు విజ్ఞప్తి చేసినాం. రాత్రికి పూట మంచి కెమెరాలు, రాత్రి పూట కనపడే కెమెరాలు, అట్లాగే పనిచేస్తున్న కెమెరాలు మేము దోసపాటి రాము అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేమంతా ఒక సంఘం ఏర్పడి దీన్ని బంద్ చేసిన వాళ్ళు. దీని ఒక్కటే మాట, ప్రజల అవగాహన ఎంత ముఖ్యమంటే ఖచ్చితంగా అపార్ట్మెంట్ వాసులు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. అన్ని దిక్కుల పసుపుడే పెట్టేటప్పుడు ఒకటి. రెండోది, వీధుల్లో మాత్రం మన బాధ్యత ప్రజలది కాదు కదా. వీధుల్లో కానీ వీటిల్లో మనకు ప్రభుత్వాలు పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సీసీ కెమెరాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. ఎందుకంటే పాత పనిచేయడం లేదు. చూడండి, సగం దాకా కెమెరాలు పనిచేస్తారు హైదరాబాద్ నగరంలో, మా సర్వే చెప్తున్నాను. కనుక సగం కెమెరాలు మళ్ళీ కొత్తగా మార్చాల్సి వస్తుంది. రాత్రి పూట చీకట్లో కనపడిన పరిస్థితి ఉన్నది. అందుకని ఆధునికమైన టెక్నాలజీ వచ్చింది కనుక ఆల్మోస్ట్ ఆ జిహెచ్ఎంసీ బడ్జెట్ ఇది పీనట్స్ తో సమానం. సీసీ కెమెరాలు అంతటా, అంటే పబ్లిక్ ప్లేసెస్ లోనేమో ప్రభుత్వం చేయాలి, ప్రైవేట్ ప్లేస్ లో ఎవరి వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు ధనవంతులు కానీ లేకపోతే వీళ్ళు కూడా ఏదో మన జ్యువెలరీ షాపులు కానీ పెట్టుకుంటున్నారు. బంగారం రేట్ కొడుతున్నారు. బంగారం రేట్ పెరగడంతో కూడా బంగారం మీ చేతిలో ఉంటే మీది, మా చేతిలో ఉంటే నాది కదా. కనుక కరెన్సీ కూడా, బ్యాంకు దోపిడీలు ఇట్లాగే బంగారం షాపులు, జ్యువెలరీ షాపులు దోపిడీలు పెరుగుతాయి. వీటి పట్ల నిర్వాహకులు కూడా బాగా శ్రద్ధతో ఉండాలి. గతంలో మనకు రాబరీ చేసేవాళ్ళు వెనక ఏటీఎంలు చూసాం, డబ్బులున్న చోట ఏటీఎం పగలగొట్టడం, అది కఠినతరం కనుక కొన్ని చేయలేకపోయారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. మీరు నగర షాపుల్లోకి వేరే రకంగా వెతికి మరి దోపిడీ చేసే అవకాశాలు ఉంటాయి కనుక వాళ్ళు రాత్రి పూట సెక్యూరిటీ పెంచుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళది కదా. ప్రభుత్వం అన్నిటికీ ప్రభుత్వం మీద ఆధారపడడం సరైనది కాదు. ప్రభుత్వం వీధిలోకి వచ్చినప్పుడు ప్రభుత్వం పనిచేయాలి, మన ఇంట్లో మనం పనిచేసుకోవాలి. ఎందుకంటే ప్రజలు అవగాహనతో ఉండాలి, ఈ దోపిడీలు కాకుండా. అంతేకాని చైన్ స్నాచర్స్ కూడా ఈ మధ్యన అయిపోయారు. చూడండి మీరు, అంత గతంలో. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే మా అడ్వకేట్లు చైన్ స్నాచర్ కు సంబంధించి అంటే కేసులు చేసే అడ్వకేట్లు చెప్తున్నాను నేను. అంటే మేము చైన్ స్నాచర్ అడ్వకేట్లను పిలిచేవాళ్ళం కొందండి. అట్లానే పోలీసులు ఈ చైన్ స్నాచర్ ముగ్గురికి సంబంధాలు ఉంటుండే, కానీ వాళ్ళు కొన్నిసార్లు అడ్వకేట్ కూడా ఇరికి కేసులు చేస్తున్న వాడి వాళ్ళకంతా ముగ్గురు సంబంధాలు ఉంటాయి. అంటే వాళ్ళే దోపిడీ చేస్తుంటారు, ఏదో పట్టుకోవాలని కేసులో లెక్క కోసం కేసులు చేస్తుంటారు. అడ్వకేట్లు పర్మనెంట్ అడ్వకేట్లు పెట్టుకొని చేస్తుంటారు. దీన్ని చిక్కుముని విప్పారు కనుక ప్రభుత్వం ఇవాళ చాలా వరకు పేరెంట్స్ రాసింది తక్కువైంది. కానీ మనం కూడా మన వాకింగ్ అయినప్పుడు సాధ్యమైనంత మెడలో మంగళసూత్రం తప్ప ఇంకా వేరే వేసుకోకుండా పోవడం, ఆడవాళ్ళు కొంచెం గట్టిగా మెడ చుట్టూ ఏదైనా ఏర్పాట్లు చేసుకోవడం. ఎందుకంటే గుంజుకోవడానికి ఈజీ ఉంటది కదా. పొద్దున మార్నింగ్ వాక్ లో జరిగే ఇటువంటి వాటిని అరికట్టాలంటే ప్రజలు చైతన్యవంతం కావాలి. అట్లాగే ప్రజలు తమ ప్రైవేట్ ప్రాపర్టీస్ రక్షించుకునే ప్రయత్నం చేయాలి. దీనికి సివిక్ సెన్స్ నేర్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ప్రజలను దీన్ని భాగస్వామ్యం చేయాలి. అంటే పోలీసులకు సహకరించే దానిలో భాగస్వామ్యం చేయాలి. అనుమానాస్పద పరిస్థితుల్లో ఏదైనా కనపడ్డా ఏం చేసినా వెంటనే ఫోన్ చేయాలి. దీని నెంబర్ కూడా ఉంది. అడ్వాన్స్ టెక్నాలజీని వాడుకుంటే ఇటువంటి దుర్మార్గాలను అరికట్టడానికి మంచి వీలుంది. నేనైతే తెలంగాణ పోలీసులు అభినందిస్తున్నాను. రైట్. కోటేశ్వర గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే ప్రభుత్వంతో పాటు ప్రజల బాధ్యత కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం గన్ కల్చర్ అనేది ఖచ్చితంగా హైదరాబాద్లో స్టార్ట్ అయింది. అది ఇప్పటితోనే అంతం అవ్వాలి. అంటే మొక్కై వంగనిది మానై వంగున అనే సామెత ఉంది. సో ఆ గన్ కల్చర్ మీద కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి భద్రతకు కూడా ఇవాళ ముప్పు ఏర్పడతా ఉంది. ఈ మలక్పేటలో జరిగినటువంటి ఉదంతాన్ని చూసినప్పుడు రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే ఆర్థిక లావాదేవీలు కావచ్చు, భాగస్వాముల మధ్య విభేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి ప్రమాదాలు లేకపోతే ఇలాంటి దౌర్జన్యాలు, దాడులు పెరిగేటువంటి అవకాశం ఉంది కనుక వ్యక్తిగతమైనటువంటి బాధ్యతను కూడా ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. రామారావు గారు చెప్పినట్టు అపార్ట్మెంట్లే కాదు, ఈవెన్ రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కొన్ని సందర్భాల్లో జనం కళ్ళ ముందే
దాడులు చేసిపోయేటువంటి గ్యాంగ్స్ కూడా తయారవుతున్నటువంటి నేపథ్యాన్ని చూసినప్పుడు ప్రతి వల్నరబుల్ పాయింట్ లోనూ ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు నిఘా ఏర్పాటు చేయాలి. అదే విధంగా వ్యక్తులుగా కూడా తమ యొక్క జాగ్రత్తని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ ఉదంతాలు మనకి గుర్తు చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, మీ విలువైన సలహాలు సూచనలు ఐ న్యూస్ ప్రేక్షకులకు అందజేసినందుకు. సో మొత్తంగా ఖజానా జ్యువెలరీస్ని ఏదైతే టార్గెట్ చేశారో ఆ కేసుని పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఇప్పుడు తెలంగాణ పోలీసులపై దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి. మన పోలీసింగ్ వ్యవస్థ బలంగా ఉంది. ఆ పోలీసింగ్ వ్యవస్థకు పౌరులందరూ కూడా బాసటగా నిలవాలి. పౌరులందరూ కూడా ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. మనకు విశ్లేషకులు చెప్పినట్టుగా అపార్ట్మెంట్లలోనూ మన ప్రైవేట్ ప్లేసెస్లోనూ సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు, అంటే సీసీ కెమెరాను పెట్టుకోవటమే కాదు, దాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కూడా ఉండాలి. సో విశ్వనగరంలో ఎప్పుడు ఏ క్షణాన ఏం జరిగినా సీసీ కెమెరాలు చాలా వరకు కూడా రక్షణ కల్పిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాస్త సీసీ కెమెరాల వల్ల ఇటువంటి గ్యాంగ్స్టర్లకు ఒక రకమైన భయం కూడా ఉండే పరిస్థితి. ఏది ఏమైనా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే ఐ న్యూస్ కోరుకుంటుంది. అదేవిధంగా ఈ గన్ కల్చర్పై ప్రభుత్వాలు దృష్టి సారించి ఇక ఆ దిశగా, అంటే ఇప్పుడే జడలు విప్పుతున్న గన్ కల్చర్ను తొందరలోనే కంట్రోల్ చేస్తారని మనమందరం కూడా ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్.